నా పేరు పర్యాద రామకృష్ణ, వికారాబాద్ జిల్లాకు చెందిన అధ్యాపకుని. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా ప్రపంచంలో భారతదేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడమే వారి యొక్క పాలనకు నిదర్శనం. అలాగే భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందించిన ఘనత వారి పాలనకు దక్కుతుంది. అందులో భాగంగానే భారతదేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందిన హైవేలు కావచ్చు, భారత్మాల పథకం ద్వారా, అలాగే భారతదేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిపిన మేక్ ఇన్ ఇండియా కావచ్చు, తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి స్వయం ఉపాధి రంగంలో నిరుద్యోగుల్ని ఉద్యోగార్థులుగా మార్చడమే లక్ష్యంగా చేసినటువంటి స్కిల్ ఇండియా కావచ్చు, అలాగే అమృత్ భారత్ పథకం ద్వారా భారతదేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల యొక్క అభివృద్ధిలో భాగంగా మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాండూరు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి నిధులు కేటాయించడం జరిగింది. అలాగే పద్మశ్రీల విషయానికి వస్తే, వాస్తవంగా పద్మశ్రీలు ఇక్కడ ఉన్నత వర్గాలకు, సామాజిక ఉన్నత వర్గాలకు ఇచ్చే పద్మశ్రీలను గ్రామీణ ప్రాంతాలలో కూడా కళను వెలికితీసి మరి పద్మశ్రీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మా వికారాబాద్ జిల్లా దగ్గర ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో దామరిగిద్ద మండలానికి చెందినటువంటి దాసరి కొండప్ప గారికి బుర్రకథలో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే వైద్య విద్యలో ఒక విప్లవాత్మక మార్పుగా ప్రతి జిల్లాకు వైద్య కళాశాలను కేటాయించి 70 సంవత్సరాల్లో 387 వైద్య కళాశాలలు ఉంటే అది 11 సంవత్సరాలనే 706 పైచిలకు వైద్య కళాశాలలకు పెంచి 1,00,000కు పైగా వైద్య సీట్లను పెంచడం జరిగింది. అలాగే అనేక పథకాలలో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా కూడా 50 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతూ ఉంది. అలాగే స్వయం ఉపాధి రంగాలలో లోన్లు ఇచ్చే ముద్రా పథకం కావచ్చు, ఇలా అనేక పథకాలలో భారతదేశంలో ప్రవేశపెట్టి భారతదేశం ముందుకు జరిగింది. అలాగే భారతదేశం యొక్క సైనిక సామర్థ్యాన్ని చూపించే 2016లో సర్జికల్ స్ట్రైక్ నుంచి పహల్గామ్ దారుణ మారణకాండకు ప్రతీకారంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ వరకు భారతదేశం యొక్క సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించి భారతదేశాన్ని ఒక అగ్రగామి రాజ్యంగా ప్రపంచంలో నిలిపినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుంది.